హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకు చూపించబోతున్న వంట మినప సున్నుండలు. సో మినప సున్నుండలు ఇష్టపడలేని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు కదండి. ఈరోజు మినప సున్నుండలు నేను మీకు చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మినపప్పు, బియ్యం, పంచదార, జీడిపప్పు, నెయ్యి. ఇప్పుడు మినపప్పు 2 కప్పులు తీసుకుంటే మనం స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో మినపప్పుని మీడియం ఫ్లేమ్లో వేయించాలి. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించాలి. హై ఫ్లేమ్లో ఎట్టి పరిస్థితుల్లోని వేయించకూడదు. హై ఫ్లేమ్లో వేయిస్తే గుండు మాడిపోతుంది, కానీ లోపల మాత్రం పచ్చిదనం ఉంటుంది. సో చూసారు కదా, వీడియోలో చూపించినట్టుగా దోరగా కలుపుతూనే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో స్టవ్ మీద పెట్టి అలా వదిలేయకూడదు. అలా దోరగా కలుపుతూ ఉండండి. అలా కలుపుతున్న టైంలో మనకి కొంచెం రంగు మారడం అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆ రంగు చేంజ్ అవుతున్న టైంలో ఆపేసి అదే ప్యాన్లో ఒక కప్పు రైస్కి 2 కప్పులు మినప్పప్పుకి 1 కప్పు వరకు రైస్ తీసుకోవాలి. సో రైస్ కూడా వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో అది కూడా అలా దూరగా వేయించిన తర్వాత 2 కప్పులు మినప్పప్పుకి 1 కప్పున్నర షుగర్ మనం తీసుకొని మిక్సీ కొట్టుకోవాలి. ఇలా నేను ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా. ఆ తర్వాత మినప్పప్పుని కూడా మనం మిక్సీ కొట్టాలి. మిక్సీ వేసి దాన్ని జల్లించాలి. మిక్సీ వేసిన తర్వాత ఆ పౌడర్ని మనం జల్లించుకోవాలి. మినప్పప్పు పౌడర్ని, మన షుగర్ పౌడర్ని అయితే జల్లించాల్సిన అవసరం లేదు, బట్ మినప్పప్పు మాత్రం జల్లించాలి ఫ్రెండ్స్. సో పూర్తిగా అందులో ఏ చిన్న ఆర్టికల్స్ లేకుండా మొత్తం అంతా పౌడర్ జల్లిడైపోతుంది అనమాట. ఇప్పుడు ఈ మినప్పిండి చూస్తున్నారు కదా, ఈ మినప్పిండిలోని మనం షుగర్ కూడా మిక్సీ కొట్టుకున్నాం కదండి, అది కూడా తీసి యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు జీడిపప్పు చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, నేనైతే జీడిపప్పు తీసుకున్నాను. అది మీరు ఆప్షనల్గా వాడుకోవచ్చు. సున్నుండల్లో జీడిపప్పు వేసుకుంటే బాగుంటుంది. సో కొంచెం నెయ్యి వేసి అందులో జీడిపప్పు వేసుకొని దోరగా వేపుకోవాలి లో ఫ్లేమ్లో. కొంచెం నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పును వేసుకొని మంచి నెయ్యి ఫ్రెండ్స్, ఇది ఇంట్లో తయారు చేసిన నెయ్యి. చక్కగా మంచి స్మెల్ వస్తుంది. ఇలా జీడిపప్పుని దోరగా వేపుకోవాలి ఫ్రెండ్స్. ఇది కూడా లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి, ఎందుకంటే హై ఫ్లేమ్లో వేపితే ఇది కూడా మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. చక్కగా మంచి గోల్డిష్ కలర్ వచ్చే వరకు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చక్కగా గోల్డిష్ కలర్ వస్తుంది కదా. సో ఇది కొంచెం గోల్డిష్ కలర్ వచ్చినప్పటికీ మనం దీన్ని బౌల్లోకి తీసేసుకోవాలి, లేకపోతే ఇంకా బాగా బ్రౌన్గా అయిపోతాయి. కాబట్టి లైట్గా గోల్డిష్ వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది. సో అదే ప్యాన్లోని నేను నెయ్యి కూడా మరిగించాను. చూస్తున్నారు కదా మీరు వీడియోలో చూసినట్టుగా, అదే ప్యాన్లోని నెయ్యి కూడా వేడి చేసి పక్కకు తీసుకోవాలి మనం. నెయ్యి కూడా అలా చక్కగా వేగాలి, కొంచెం వేడెక్కాలి, చాలు సరిపోతుంది.
సో ఇప్పుడు నెయ్యి వేడెక్కింది కదా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా కంప్లీట్గా నెయ్యి కూడా వేడయ్యింది. సో ఇప్పుడు నెయ్యి కంప్లీట్గా హీట్ అయ్యింది. సో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనం తయారు చేసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఇక్కడ మీకు చూపిస్తున్న వీడియోలో క్లియర్గా ఉన్నాయి. సో మినప్పప్పు వేయించుకొని దాన్ని మిక్సీ కొట్టి జల్లించుకొని పెట్టాము. అలాగే రైస్ పౌడర్ అంటే బియ్యం కూడా కొంచెం వేయించుకున్నాం, దాంతో కలిపి మిక్సీ కొట్టి అది కూడా అందులో కలిపాము. తర్వాత షుగర్ పౌడర్ తెలుసు కదండి, 2 కప్స్ మినపప్పుకి 1.5 కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను. కొంచెం షుగర్ తక్కువ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు 1 కప్ షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ జీడిపప్పు అండి, మనం వేడి చేసిన జీడిపప్పుని నేను చిన్న చిన్న పీసెస్ కింద విరుపుకుంటున్నాను. సో తినడానికి బాగుంటుందని. మా పాప మాత్రం ఆగలేకపోతుంది సున్నుండలు చూసి, తినేయాలి అంటుంది. త్వరగా తయారు చేసేస్తే త్వరగా తినేస్తుంది. మా జిన్ను పాప చూడండి ఎంత బాగా ఉందో, సున్నుండలోని కళ అంతా తన మొహంలో ఉంది. షుగర్ కూడా చూసారా ఎలా తినేస్తుందో. చిన్నపిల్లలకి మినప సున్నుండలు అంటే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. చిన్నపిల్లలనే కాదు, మన పెద్దవాళ్ళు కూడా మినప సున్నుండలు అంటే ఇష్టపడలేని వాళ్ళు ఎవరైనా ఉంటారేంటి చెప్పండి. సో మినప సున్నుండలు ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు. బట్ బయట కూడా కొనుక్కోవాలంటే అవి చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. బట్ అందులో ప్యూర్ గీ కలుపుతారా లేదా అనేది కూడా మనకి అంత కన్ఫర్మ్ కాదు. ఇలా ఇప్పుడు చూడండి, మినప్పప్పు పొడిలోని మనం షుగర్ పౌడర్ని కూడా కలుపుకొని అలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా శుభ్రంగా కలుపుకోవాలి. సో చక్కగా ఉండలు లేకుండా నీట్గా కలుపుకొని మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మా పాప అయితే ఇప్పుడు తినేస్తానేమని అడుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, చిన్నపిల్లలు ఉన్నారు అంటే వాళ్ళకి మన ఇంట్లో ఏదైనా తయారు చేస్తున్నాం అంటే చాలు, వాళ్ళకి ఏదో తెలియలేనటువంటి పండగ వాతావరణం వచ్చేస్తుంది. సో చాలా హ్యాపీగా చాలా సందడిగా ఉంటారు. ఎంత బేగా చేస్తారా ఎడతారా అన్నట్టుంటారు. సో మా పాప చూడండి ఎలా తినేస్తుందో షుగర్ పౌడర్ని. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు షుగర్ పౌడర్ అండ్ మినపప్పు పౌడర్ కలుపుకున్నాం కదా, ఇందులో కాస్త నెయ్యి కూడా వేస్తూ మనం ఉండలు చేసుకుంటూ ఉండాలి. ఇందులో జీడిపప్పు కూడా నేను చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసిన జీడిపప్పులు కూడా వేసేసాను. అలాగే ఇప్పుడు కొంచెం నెయ్యి వేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక్కసారిగా ఎప్పుడు నెయ్యి వేసుకొని మనం ఉండలు చేయకూడదు. అదేంటంటే మొత్తం అంతా ఒకేసారి కలిపేసుకుంటే కనుక పౌడర్ మళ్ళీ ముందున్నటువంటి పౌడర్ అంతా కలుస్తుంది, కానీ తర్వాత ఉన్నటువంటిది మొత్తం ఆరిపోతుంటుంది. కాబట్టి ఒక్కసారిగా కలుపుకుండా అలా కొంచెంగా కలుపుకుంటూ ఉండలు చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కొంచెం వేడిగా ఉన్నప్పుడే నెయ్యి వేడిగా ఉన్నప్పుడే మనం ఉండలు కట్టుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, మా జిన్ను పాప ఎంత త్వరగా చేస్తామా తినేద్దామని ఎలా కూర్చొని వెయిట్ చేస్తుందో. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత నీట్గా వచ్చిందో. ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది. కాకపోతే దానికి మాత్రం మనం చేయాల్సిందంతా ఏంటంటే మినప్పప్పు మాత్రం సన్నటి సెగ మీదే మనం వేపుకోవాలి. నేను వీడియోలో చూపించినట్టుగా మినప్పప్పు సన్నటి సెగ మీద వేపుకొని దాన్ని పౌడర్ చేసుకొని చక్కగా జల్లించుకొని ఆ పౌడర్తో మన సున్నుండలు చేసుకోగలిగితే దాన్ని మించిన టేస్ట్ ఎక్కడా ఉండదండి. నెయ్యి కూడా చూడండి ఫ్రెండ్స్,
షుగర్ పౌడర్ అది వేయడం వలన. చాలామంది బెల్లంతో కూడా చేసుకుంటారు ఫ్రెండ్స్. సో బెల్లంతో చేసుకుంటే ఏం లేదు, షుగర్ ఎంత క్వాంటిటీ వేసుకున్నామో యాజిటీస్గా బెల్లం కూడా అంతే క్వాంటిటీ వేసుకుంటే సరిపోతుంది. సో బెల్లం సున్నుండలు కాదు, ఇదైతే పంచదార సున్నుండలే. నెక్స్ట్ వీడియోలోని నేను బెల్లం సున్నుండలు ఎలా చేయాలో కూడా మీకు చూపిస్తాను. మా వీడియోని మీరు ఫాలో అవుతూనే ఉండండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా సున్నుండలు చేసుకుంటే మనం 2 కప్స్ మినప్పప్పుకి ఎన్ని సున్నుండలు వస్తున్నాయంటే దగ్గర 20 దగ్గర వస్తాయి ఫ్రెండ్స్. మనం 2 కప్పులు మినప్పప్పుతోటి మనం ప్రిపేర్ చేసుకోగలిగితే మనకి 1/2 కేజీ మినప్ప సున్నుండలు వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, చక్కగా అలా రౌండ్గా వాటిని మనం ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం ఓపిక్గా మనం ఇంట్లో చేసుకోగలిగితే చాలా నీట్గా హైజెనిక్గా ప్రతి ఒక్కటి మనం చేసుకోవచ్చు. మా జున్ను పాప సున్నుండలు అడిగి వెళ్ళి ఫోన్ చూసుకుంటుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చక్క 2 కప్పులు మినప్పప్పుతో మనకి ఎన్ని సున్నుండలు వస్తున్నాయో, అది కూడా చిన్న సైజు కూడా కాదండి, మీడియం సైజులోనే మనకి ఎన్ని సున్నుండలు వస్తున్నాయి. సో మీరు కూడా ఒక 2 కప్పులు మినప్పప్పుతో జస్ట్ ట్రై చేయండి. ఇది మీరు కొత్తగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళైనా సరే పర్వాలేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. సో మినప సున్నుండలు ఎంత టేస్ట్గా ఉన్నాయి అనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంకేదైనా ఐటమ్స్ కూడా మీరు చెయ్యాలి అని అనుకుంటే, చూపించాలి అని అనుకుంటే మీరు మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత చక్కగా ఎంత నీట్గా వచ్చాయో. వావ్, నాకైతే ఇలా చూస్తూనే తినేయాలనిపిస్తుంది, అంత అందంగా ఉన్నాయి. అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మా జున్ను పాపకి పెడుతున్నాను. చూడండి, ఇంతకు అడిగితే ఇవ్వలేదని చెప్పి తనకి బాగా కోపం వచ్చింది, తీసుకోవట్లేదు. బట్ సున్నుండి కదా ఫ్రెండ్స్, చూస్తే నోరు ఆగదు కాబట్టి ఖచ్చితంగా తీసుకొని తీరాల్సిందే. సో మీకు చూస్తుంటే మీకు కూడా నోరు ఊరుతుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసేసి త్వరగా వెళ్ళి వంట చేసేసి అది ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో ఒక చిన్న కామెంట్ పెట్టేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ సున్నుండలు మీకు కూడా నచ్చితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్